ఈరోజు మన జనాల మండలంలో మన ప్రజావేదిక ఈరోజు డేట్ ఇవ్వబడింది. మన మండలానికి వచ్చి 1 వీక్ అవుతుంది, 10 డేస్. ఆల్ జేపీస్లో కూడా మొత్తం తనిఖీ చేసి అక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించుకొని చివరి రోజు ఇక్కడ మనకు ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. పెద్దలు మన ఏపీడీ గారు మరియు ఇతర అధికారులు కూడా అందరూ రావడం జరిగింది. ఇది సార్ కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. నమస్కారం. ఈ మన 14వ విడత సామాజికానికి ప్రజావేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీటీసీలకు, మన ప్రజావేదికకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి, అడిషనల్ డిఆర్డీఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఏబీఓ గారికి, తర్వాత ఏపీఓ, ఈసీ, పంచాయతీ సెక్రటరీలకు, మీడియా స్టాఫ్కి, పంచాయతీ సెక్రటరీలకు, తర్వాత పత్రికా విలేకరులకు అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున స్వాగతం, సుస్వాగతం. మేము ఈ మండలానికి 9వ తారీఖు రోజు రావడం జరిగింది. మండలంలో 10వ తారీఖు నాడు రికార్డ్స్ తీసుకొని బీఎస్ఏ సెలెక్షన్ చేసి 11 మరియు 12 తేదీలలో బీఎస్ఏ ట్రైనింగ్ ఇచ్చి 12వ తారీఖు నుంచి గ్రామాలలో సామాజిక తనిఖీ అనేది ప్రారంభించడం జరిగింది. 29 గ్రామాలకు సంబంధించి 2 విడతలుగా సామాజిక తనిఖీ అనేది చేయడం జరిగింది. మొదటి విడతగా 15 గ్రామాలు, 2వ విడతగా 14 గ్రామాలు. అన్ని గ్రామాలలో సామాజిక తనిఖీ నిర్వహించి అన్ని గ్రామాలలో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మనకు మొత్తం 1/4/2023 నుంచి 31/3/2024 వరకు వేతనాలుగా 5,48,80,925, మెటీరియల్గా 14,94,580 రూపాయలు, మొత్తం 5,63,75,505 రూపాయలు అనేది ఖర్చు కావడం జరిగింది. 338 పనులు అనేది చేయడం జరిగింది మొత్తం మండలంలో. ఈ 338 పనులను కూడా, అన్ని పనులను కూడా పరిశీలించి తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభలో వచ్చినటువంటి డీటెయిల్ నివేదికను ఇప్పుడు ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి ముందు ఉంచడం జరుగుతుంది. గ్రామం చదువుతున్నప్పుడు సంబంధించిన టీఏఎఫ్సీ, తర్వాత పిఎస్ అందరూ అందుబాటులో ఉంది. పిఓ గారికి వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. గత 13వ విడతలకు సంబంధించి ఏమైనా ఏటీఆర్ ఉంటే చెప్పవలసిందిగా ఏవీఓ గారిని కోరడం జరుగుతుంది. సార్ సంబంధించిన నివేదికను చదివి వినిపించడం జరుగుతుంది. వి దయాకర్ డిఆర్పి. నమస్కారం. ఎస్టీఎం సార్ వచ్చిందిగా సార్ నమస్కారం. 2 డేస్ అయిపోయింది సార్. 4 డేస్ అయిపోయింది వచ్చినా ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు దయాకర్. నేను తనిఖీ చేసిన గ్రామము మురిమడుగు. ఫస్ట్ చదివేది ఇదే సార్. ఈ గ్రామ పంచాయతీ నందు కూలీల వేతనాలుగా 40,09,500 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అలాగే మెటీరియల్ గాను 29,880 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 40,39,380 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి 17 పనులు అనేది చేపట్టడం జరిగింది. ఇటు పనులు కూడా మేము వెరిఫై చేయడం జరిగింది సార్. అలాగే ఈ గ్రామంలో 802 జాబ్ కార్డులు అనేది జారీ చేయడం జరిగింది. దీంట్లో యాక్టివ్గా ఉన్న జాబ్ కార్డులు 410 మాత్రమే ఉన్నాయి సార్. మిగతా 392 ఇన్యాక్టివ్లో ఉండడం జరిగింది. అలాగే ఈ గ్రామ
పొద్దుగాలనే వచ్చిన నైట్ వన్ 2:30కి వచ్చేసి బయలుదేరిన మనకు జాబ్ ఇంటికి కార్డు కావాలని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఆ, మేమున్న క్రమంలో వీళ్ళకి జాబ్ కార్డు అనేది ఇప్పించడం బస్ జరిగింది. స్టాప్ అలాగే నేమ్ యాడింగ్ కూడా చేయడం జరిగింది సార్. 26 5th అన్నారు. సెవెంత్ వన్ వచ్చేసి సార్ 26th ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ఆఫీసర్ 26th సోమగూడెంకు సంబంధించి 5 మంది అధికారులు వీళ్ళు చూసి పనిచేయడానికి చెప్తాను సిద్ధంగా ఉన్నారు సార్. వీళ్ళకి పని కావాలని చెప్పేసి మనకు దరఖాస్తు అనేది చేసుకోవడం కావచ్చు. జరిగింది. 26 ఫిక్స్ అయ్యాను. 25th అన్నారు. 26 అయ్యాను. ఓకే, మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తాను. ఏమని మాట్లాడాలి? నువ్వు పక్కకు ఉన్నప్పుడు మాట్లాడు. ఓకే సరే అన్న. 5 నెక్స్ట్ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 50% నిన్న ఉంది మన సార్. బొంపల్లికి పోయిన నరసింహస్వామి జాతరకి ఆడు సంజయ్ గారు ఇద్దరం కలిసి. నెక్స్ట్ సార్ సంజయ్ గారు లేడా అన్న? సంజయ్ గారు నేను ఇద్దరు. అది వాయిస్ రికార్డ్ అవుతుంది అది ఉండు. నెక్స్ట్ సార్ ఇక్కడ పే స్లిప్ అనేది ఇవ్వడం లేదు సార్. ఒకవేళ పే స్లిప్ రాకుంటే వేజ్ లిస్ట్ అనేది మనకి ఇస్తున్నారు సార్. వేజ్ లిస్ట్ తీసుకుపోయి ఒకవేళ మనకు ఒప్పుకుంటే కట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మనకు గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో అది పే చేయడానికి ఆస్కారం ఉంది సార్. కాకపోతే ఇక్కడ ఇవ్వట్లేదు మరి. లేదు సార్.
మేము 100 రోజులు చేసినాం కానీ 35 వీళ్ళకి ఇద్దరు అంటారు వాళ్ళ భాషలో. ఏది ఆపరేటర్ తిరుపతి లాస్ అయినట్టేనా? అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్లో అరేంజ్ చేస్తారు. మరి నెక్స్ట్ వీక్ అంటే వాళ్ళు వర్క్ ఆగినప్పుడు వారి వరకు ఎందుకు ఆపుతారే? ఇప్పుడు 30 రోజులు నువ్వు ఆఫీస్కి రావాల్సిన రోజు వస్తాడు. నిన్న ఇక్కడలే హాజరని ఎల్లుండి వస్తావా? కుదిరేది కదా. మిస్టేక్ చేసుకొని అటు ఇటు దొరుకుతాము. తనకి 35 డేస్ చేసిన తర్వాత మళ్ళీ ఫిజికల్గా ప్లేయర్ వస్తే మస్ట్ అప్పుడు ఇలా ప్రజెంటేషన్ మనం 10 రానట్లే లెక్క. సరే టెక్నికల్ ప్రాబ్లం తోటి కూడా పడకపోవచ్చు. మరి దానికి సర్వర్ ఇష్యూ వల్ల అప్లోడ్ కాకుండా చాలా ఉంది సార్. వర్క్ అందరూ ఒకేసారి చేస్తారు కాబట్టి అప్లోడ్ కావట్లేదు. మరి మనం చాలా నిజంగానే పనిచేసి మరి ఇంకో మనం ఏం చేయాలి? నెక్స్ట్ వీక్ ఇస్తాం. నెక్స్ట్ వీక్ ఎట్లా ఇస్తాం? నెక్స్ట్ వీక్లో వాడు వేరే పనికి రాగా రవీందర్ ఇది ఎట్లా మీరు ఎట్లా షెడ్యూల్ అయితే 35 డేస్ కదా. ఏమంటుంది చేయడం జరిగింది. ఎందుకు పెళ్ళి మరి ఏమయ్యా మెట్రు ఏం చేస్తున్నాను తెలియాలి కదా. మొన్న వీళ్ళకు ఆడిట్ ఇచ్చేటప్పుడు రాసుకోవాలి పెట్టించుకోవాలి. ప్రతి పేపర్ మీద ఏమైనా కాకపోతే రైతులు దున్నుకొని పంట వేసుకోవడం జరిగింది సార్. రోడ్ అయితే కనబడుతుంది కానీ అది క్లారిటీ రైతులు ఏం దుక్కుతున్నా అదే మరి రోడ్డు దర్శన లేట్ అయినా ఏ బాబు సెక్రటరీ గారు రోడ్డు వేయిస్తాం దున్నుకొని పంటలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినావా? సార్ రోడ్డు దున్నలే సైడ్ ఏదైనా కానీ నువ్వు రోడ్ ఒకసారి పర్మిషన్ అయింది సైడ్లో మనం చెట్లు పెట్టాలి అయితే రోడ్ ఉంటుంది చూడు. నెక్స్ట్ సార్ ప్లాంటేషన్కి సంబంధించి సార్ అర్థవనాలకు సంబంధించి మనకు 1400 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో మనకి 723 ఉన్నాయి సార్. మిగతా 677 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ హరిత వన అవును సార్. సర్వైవల్ 51.64. నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇది బండ్ ప్లాంటేషన్ సార్. ఇది ట్యాంక్ బండ్ ప్లాంటేషన్కి సంబంధించి మనకు 600 మొక్కలు నాటినట్లు ఉంది సార్. పడి ప్రదేశంలో 283 ఉన్నాయి. మిగతా 315 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 47.16% ఉంది సార్. 84 మందికి ఇంకుడు గుంతలు అనేది నిర్మించుకున్నట్లు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. అప్పటి సోషల్ ఆడిట్లో గమనించిన అంశాలు ఏంటంటే పైపు కనెక్షన్ అనేది లేదని చెప్పేసి 12వ విడతల 13వ విడతలు రాయడం జరిగింది సార్. 13వ విడతల వర్క్ రికవరీ అని రాసినప్పటికీ ఇది వర్క్ రికవరీకి సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్ అనేది మనకు సబ్మిట్ చేయలేదు సార్. ఇప్పుడు మనం ఇంకోటి చేయడం ఈ అమౌంట్ రిసీవ్ ఏప్రిల్ ఈపీఎస్ నుంచి రాసిస్తే అయిపోయింది రిసీవ్. అవును సార్. నెక్స్ట్ సార్ 9 మంది అర్హుదారులు సార్. వీళ్ళు వాస్తవంగా 42 రోజులు మాత్రమే పనిచేయడం జరిగింది సార్. కాకపోతే వీళ్ళకి 52 రోజులకు పేమెంట్ అనేది చేయడం జరిగింది. ఇది ఎక్సెస్ సార్. 10 రోజులకు గాను 2284 రూపాయలు ఎక్సెస్ రావడం జరిగింది సార్. వాళ్ళకి ఎక్సెస్ లేదు సార్. ఏం తెలియదు సార్ వాళ్ళకి. ఎక్సెస్ లేనే సార్. ఎక్కువ వస్తే అంటారా తక్కువ వస్తే అంటారు. చేయాలి లేబర్ దగ్గర చేయాలి. తక్కువ వచ్చి తీసుకున్నారు కదా. 100 క్యూబిక్ మీటర్లు సార్. రేడియేషన్ అనేది మంచి పడ్డది రోజు తక్కువ అంటున్నా. క్యాటల్ ఫ్రూట్ ప్రైస్కి సంబంధించి దీంట్లో కూడా తేడా రావడం జరిగింది సార్. ఇక్కడ
పేమెంట్లో తేడా రావడం జరిగింది సార్. అంతా ఎక్కువ రాసిందండి. 346 పెట్టారు సార్. ఇలా ఇది పొడవులో తేడా వచ్చిందా? లోతులనే తేడా ఉంది సార్, పొడవులో ఏం తేడా లేదు సార్. బరాబర్ వస్తుంది. ఇప్పుడు మనం లోపల చేసే వరకు ఏంటంటే సంవత్సరం వర్షాలు పడుతున్నాయి, అట్లా ఇట్లా కూలుతుంది, దానికి తక్కువ వస్తుంది అంటే ఎట్లా పరంగా కూడా చెప్తున్నాం సార్. సర్పంచ్ సాబ్ సర్టిఫై చేస్తున్నారు. ఆ రోజు కూడా గ్రామ సభలో కూడా మాట్లాడేదాం సార్. అంటే ఇప్పుడు జనాల మండలంలో ఫారెస్ట్లో ఎక్కడ పని జరిగినా క్వాలిటీ ఉందని చెప్పేసి మనకు రాజప్రకంగా తెప్పడం జరిగింది సార్. 860. ఇది కూడా సేమ్ అదే సార్. కాళీ మాస్టర్లోనే ఆబ్సెంట్ అని వేసినప్పటికీ పేమెంట్ చేసింది. ఇప్పుడు ఖాళీ మాస్టర్ ఇవ్వడానికి మీకు కొద్దిగా ఆలోచన ఉండాలే కదా. మరి ఫ్యూచర్ చూసుకోవద్దా? 46 సార్. ఇన్ఫర్మేషన్ సార్, ఇది ఫారెస్ట్కి సంబంధించి 2 వర్కేళ్ళు ఇవ్వడం జరిగింది. ఇటు రికార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇచ్చారు సార్. వీటిని మేము తనిఖీ కూడా నిర్వహించడం జరిగింది సార్. 47కి సంబంధించి సార్ ఇక్కడ ఇది కూడా ఇన్ఫర్మేషన్ సార్. 16 మంది హక్కుదారులు అనేది పనిచేయడం జరిగింది. దీంట్లో 12 మందిని మేము కలవడం జరిగింది సార్. మిగతా 4 అందుబాటులో లేని కారణంగా కలవలేదు. 48 సార్. ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించి నర్సరీలో వీళ్ళు పనిచేసినప్పుడు వీళ్ళ మాస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ కావడం జరిగింది సార్. అవును సార్, బేసికల్.